హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకి ఆల్రెడీ ఇంతకుముందే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అయితే చేసుకున్నాము. సో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలతో పాటు ప్రాజెక్ట్ క్లర్క్ అని చెప్పేసి, ప్రాజెక్ట్ నర్సు, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసరు, ఈ విధంగా ఇలాంటి ఉద్యోగాలకి ఆల్రెడీ ఇంతకుముందు మనం అప్లికేషన్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఏంటి అంటే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో ఆ ఎగ్జామ్కి కాల్ లెటర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎంతమంది అప్లై చేసుకున్నారు, వారిలో మరి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, అది మొత్తం కూడా నేను వివరిస్తా. సో వాళ్ళు మనకు చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వాటి అన్నిటిని కూడా నేను వివరిస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఓకే, అంటే ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చూడండి. చూడడం వల్ల ఏంటి అంటే మీకు కాస్త తెలిసేటటువంటి అవకాశం ఉంది. అంటే ఏ ఉద్యోగానికి ఏ విధంగా వాళ్ళు కాల్ లెటర్స్ రిలీజ్ చేసి ఏ విధంగా ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు అనేది, ఆ విషయాల్లో కనీసం మీకు అవగాహన కోసమైనా సరే తెలుస్తాయి. కాబట్టి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మరియు అప్లికేషన్ చేసుకోలేని వాళ్ళు కూడా అందరు కూడా ఈ వీడియోని అయితే చూడండి. చూడడం వల్ల మనకి కాస్త ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఇది మనకు కాల్ లెటర్స్కి ఇచ్చినటువంటి ఇది ప్రజెంట్ అప్డేట్ అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చూడండి, ప్రాజెక్టు క్లర్కు, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంటు, ప్రాజెక్టు నర్సు, పార్ట్ టైం సైకాలజిస్టు అండ్ అలాగే మెడికల్ ఆఫీసరు, ఈ వరకే మనకి ఇక్కడ వరకు అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎగ్జామ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకి సెలెక్షన్ ప్రాసెస్ లిస్ట్ అండ్ డేట్. మనకు అక్కడనే సెలెక్షన్ లిస్ట్ కూడా మనకి వాళ్ళు అక్కడే మనకు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఏ విధంగా చేయాలని నేను మొత్తం కూడా వివరిస్తే ఖచ్చితంగా అయితే వినండి. ఇది ఇంపార్టెంట్ వీడియో. అయితే మనకు చూడండి, స్టాఫ్ నర్సు చాలామంది ప్రాజెక్ట్ నర్స్కు మన వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారు. కాబట్టి ప్రాజెక్ట్ నర్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే మార్చి 12వ తారీఖు అయితే ఉంది. ఓకే, మార్చి 12వ తారీఖు మార్నింగ్ 8 గంటలకి మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కాల్ లెటర్స్. ఇక్కడ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ అయితే అవుతూ ఉంటుంది. అయితే మనకు చూడండి, 12వ తారీఖు మార్చిని అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద నేను ఒక కాల్ లెటర్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి పెట్టాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సరాసరిగా మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనకు వెబ్సైట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మన కాల్ లెటర్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ టైంలో మనము ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చిట్టాం. ఓకే, ఈమెయిల్ ఐడి ప్లస్ దానికి సంబంధించి ఒక పాస్వర్డ్ కూడా మనకు మెయిల్ కూడా వచ్చింటుంది. ఆ పాస్వర్డ్ ప్లస్ ఆ యొక్క ఈమెయిల్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా మనకు అంటే నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్లో మనకి కాల్ లెటర్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు రాలేదు అని అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. 9603966950 నెంబర్కి. ఓకే, 9603966950 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నేను డౌన్లోడ్ చేసి ఇస్తాను. ఓకేనా. నా ద్వారా ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ ద్వారా ఇప్పుడు మెసేజ్ చేయండి, మొబైల్ మనకు అందుబాటులోనే ఉంది. అక్కడ మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే నేను మీకు డౌన్లోడ్ చేసి నేను మీకు హాల్ టికెట్ని నేను మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకసారి మనం హాల్ టికెట్ అయితే ఒకసారి చూద్దాము. ఆల్రెడీ మనము చాలామందికి అయితే డౌన్లోడ్ చేసి ఇచ్చాము మన వాళ్ళందరూ కూడా. అలాగే ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారనే విషయం కూడా తెలుసుకుందాము. అండ్ దాంతోపాటు మనం ఒక హాల్ టికెట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసాము. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారండి. అవి చాలా ఇంపార్టెంట్, అవి నేను తెలియజేస్తా. ఒకసారి మీరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇవి మనం ఖచ్చితంగా అయితే పాటించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకు రిపోర్టింగ్ డేట్ అండ్ టైం అయితే ఇవ్వడం జరిగింది. మనకు 12 మార్చి 2025న మీరు ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ కాల్ లెటర్ ఏదైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు మరి ఇన్స్ట్రక్షన్స్ అంటే చూడండి ఒకసారి. ఏదైతే మనము ఇంతకుముందు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకు ఒక అప్లికేషన్ PDF ఫామ్ వచ్చింది కదా, ఆ ఫామ్ని అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అక్కడ రిటర్న్ టెస్ట్ అయితే ఇంటర్వ్యూ 2 ఉంటాయి, ఒకటేసారి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ అప్లికేషన్ PDF ఫామ్ తీసుకున్న తర్వాత దాని తర్వాత మీ యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికేషన్ అయితే తీసుకురమ్మని అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీ యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ని రేపు ఎగ్జామ్కి రాయబోయే ముందే మీరు తీసుకెళ్ళాలి. వాటితో పాటుగా ఆ యొక్క ఏవైతే మనము మన విద్యార్హతలు ఉన్నాయో
ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క క్యాస్ట్ అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సో మన అప్లికేషన్ సమయంలో ఏమేమి ఇచ్చామో అవన్నీ కూడా ఒరిజినల్స్ అయితే తీసుకెళ్ళాలి. వాటితో పాటుగా ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకొని ఆ యొక్క జిరాక్స్ సెట్ పైన మీరు గజిటెడ్ సిగ్నేచర్ చేసుకొని తీసుకెళ్ళాలి. విత్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎవరైతే గవర్నమెంట్ లేదా సెమీ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టర్లలో వర్క్ చేస్తూ ఉంటే ప్రజెంట్ ఇప్పుడు సో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఆ సంస్థ నుంచి తీసుకురావాలని తెలియజేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఎవరైతే అవుట్ స్టేషన్ అంటే సో దూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ కావడానికి వాళ్ళకి రైల్వే టికెట్ లేదంటే సో ఎయిర్వేస్లో అంటే మనకి విమానాలలో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఒకవేళ సో అంటే అంత దూరం నుంచి ఒకవేళ వస్తున్నట్టయితే మీకు ఆ యొక్క ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే ఇస్తాము. ఆ యొక్క టికెట్స్ని మాకు తీసుకొచ్చి బోర్డింగ్ పాస్ ఎవరైతే మనకు రైల్వేలో అండ్ అలాగే ఎయిర్వేస్లో అంటే విమానాలలో వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క టికెట్స్ని మాకు ఇస్తే సో మాకు చూపిస్తే మీకు మళ్ళీ మీరు తిరిగి వచ్చేటప్పుడు మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సో అయితే మరి ఒకవేళ సో మీరు కనుక ఒకవేళ విమానాలు కనుక వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీల ద్వారానే మీరు సో ఆ యొక్క టికెట్స్ని అయితే మీరు పర్చేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఒకసారి చూసుకోండి, మీ యొక్క హాల్ టికెట్ కిందనే ఉంటుంది, ఒకసారి చదువుకోండి. ఓకే. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఒక బయోడేటా ఫామ్ అయితే మనకి ఇచ్చారు. సో వెబ్సైట్లోనే ఉంది, అది మన అప్లికేషన్ లింక్ నేను కింద పెట్టాను కదా. సో కాల్ లెటర్ డౌన్లోడ్ లింక్, ఆ లింక్లోనే ఇంకో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసుకోండి. ఓకే. అక్కడ ఏమని ఉంటుందంటే మీకు మనకు బయోడేటా ఫామ్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యొక్క బయోడేటా డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఆ యొక్క బయోడేటా ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి నేను తెలియదు. అది మీరు మాన్యువల్గా రాయాలన్నమాట. ఓకే. సో మీరు మాన్యువల్గా పెన్తో రాసి దాని వెనకాల మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ సెట్ని పెట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా నేను చూపిస్తాను. ఓకే. అండ్ చూడండి ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి నేను మళ్ళీ మీకు చూస్తాను మొత్తం కూడా. సో కింద ఇచ్చినటువంటి వీడియో కింద ఇచ్చినటువంటి కాల్ లెటర్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా సో ఇక్కడ మొత్తం పూర్తి వివరాలు అయితే ఉంటాయి, ఒకసారి మీరు చదువుకోండి. సో మొత్తం కూడా మనకి టోటల్గా ఇక్కడ పోస్టుల వివరాలు, ఎగ్జామ్ నిర్వహించే తేదీలు, అప్లికేషన్ ఫీజు అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి అయితే చదువుకోండి, ఇది మన అఫీషియల్ వెబ్సైట్. సో ఈ విధంగా చదువుతూ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కాల్ లెటర్ డౌన్లోడ్ మరియు బయోడేటా ఫామ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ కాల్ లెటర్ పైన డౌన్లోడ్ చేస్తే మీకు కాల్ లెటర్ ఆ యొక్క వెబ్సైట్లోకి డైరెక్ట్ నేరుగా అయితే తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ బయోడేటా ఫామ్ డౌన్లోడ్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి చూడండి, ఒకసారి నేను క్లిక్ చేసి చూస్తాను, మనకు బయోడేటా ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా సో మనకు బయోడేటా ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి మనకి బయోడేటా ఫామ్ అనమాట. సో ఖచ్చితంగా ఈ బయోడేటా ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేయాలి మాన్యువల్గా. ఓకే. మీరు మీ చేతితోని పెన్నుతో మాత్రమే దీన్ని ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో ఇక్కడ మీ యొక్క ఫోటోని అయితే అతికించాలి. సో దాని తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి మీ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు మీ యొక్క బయోడేటా ఫామ్లో అయితే మీరు వీటిని ఫిల్అప్ చేయాలి. ఓకే. ఇది మీరు బయట తీసుకోవద్దండి. సో ఇందులో నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మళ్ళీ మీరు ఒకసారి పెన్తో మొత్తం కూడా సో మీరు డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు డేట్ అండ్ అలాగే మీ యొక్క సాలరీ ఎంత తీసుకున్నారు అనేది కూడా మీరు ఇక్కడ రాయండి. సో ఈ యొక్క బయోడేటా ఫామ్ని బేస్ చేసుకొని మీకు అక్కడ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అయితే అడగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కాస్త సో మీరు గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క బయోడేటా ఫామ్ని అయితే ఫిల్అప్ చేయండి. సో బయోడేటా ఫామ్ని మీరు మొత్తం వీటిని సో ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, ఇది కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫిల్అప్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సిగ్నేచర్ అవన్నీ చేసిన తర్వాత సో వీటి వెనకాల మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏవైతే సో మనము అప్లికేషన్ చేసేటప్పుడు పెట్టినటువంటి ఏవైతే మనకు అదే మీ యొక్క అర్హతకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఉన్నాయో సో వాటిని అన్నిటి కూడా వీటి వెనకాల జిరాక్స్ సెట్ని పెట్టి వాటి వెనకాల వాటిపైన గజిటెడ్ సిగ్నేచర్ చేయించుకొని మీరు ఈ ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు మనము మరి ఎంతమంది అప్లికేషన్లు చేశారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్తో సహా వచ్చాయి. సో అవన్నీ కూడా నేను వివరిస్తాను, వీడియోని స్కిప్ చేయకండి. ఓకే. సో చూడండి, వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలలో కేవలం నేను జస్ట్ ఓన్లీ ప్రాజెక్ట్ నర్సుకు సంబంధించినటువంటి ఈ ఉద్యోగానికి సంబంధించి సో షార్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్షన్ అయ్యారో వాళ్ళ వివరాలు అయితే తెలియజేస్తున్నాను, ఒకసారి చూడండి. అయితే మనకి ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో 12th March 2025 మార్నింగ్ 8 గంటలకే మీరు అక్కడ ఉండాలి. 8 అంటే 7 గంటలకే మీరు అక్కడ రిపోర్టింగ్ అయితే ఇవ్వండి మీ కాల్ లెటర్స్ వచ్చినటువంటి అడ్రస్లో. ఓకే. సో నాకు తెలిసి ఈ మొత్తం కూడా కేవలం జస్ట్ 18 మంది మాత్రమే ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. సో
ఈ 18 మందికి ఎగ్జామ్ ఉంటుంది అదే రోజు. సో అదే రోజు మీకు ఇంటర్వ్యూ నిర్వహించి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని వాళ్ళు వెరిఫై చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం అలర్ట్‌గా ముందే ఒక రోజన్నా వెళ్ళండి. లేదంటే ఒక గంట, 2 గంటల ముందే అయితే వెళ్ళడానికైతే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మనకి చూడండి మొత్తం కూడా నేను పేర్లను అయితే చదువుతాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఈ లిస్ట్‌లో గనక ఈ వీడియోని చూసిన తర్వాత ఒకవేళ చూస్తే మీరు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు అంటే మీరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారో లేదో. ఒకవేళ లిస్ట్‌లో ఉంటే ఐ యామ్ ఇన్ ది లిస్ట్ అని చెప్పేసి కింద వీడియో కింద కామెంట్ చేయండి. పేరు రాయకండి. ఐ యామ్ ఇన్ ది లిస్ట్ అని చెప్పేసి రాయండి. ఓకే. అయితే ఇక్కడ చూడండి నేను మొత్తం కూడా పేర్లు చదువుతాను ఒకసారి వినండి. ఓకే. అండ్ సకలరాం మమత అండ్ అలాగే ఆలపాటి జాహ్నవి, పాము సునీత ప్రియ, పాము శాంతి ప్రియ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దొండ కార్తిక్ కుమార్, సావిత్రి మల్లేశ్వరి అండ్ విజయ గాంధీ భట్టు, ఆరుకొండ రవలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ గోపాల ప్రకాష్ అండ్ రాచమల్ల సుభాషిణి, సౌవెల్లి మధుప్రియ, కే నవ్యరాణి, జడ్డ దివ్య. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలుమూరి విజయ, ప్రిస్కిల్లా రాణి చేవెళ్ళ అండ్ గాడే అనుష, తోడ మహేశ్వరి, బిజిలి స్వప్న అండ్ దేవా మ్యారీ శిరోమణి. ఓకే. వీళ్ళు 18 మంది అనమాట. మీ 18 మందికి మాత్రమే స్టాఫ్ నర్స్‌కు సంబంధించినటువంటి ఎగ్జామ్ పెట్టి ఇందులో ఎవరికో ఒకరికి అయితే ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాంపిటీషన్ కేవలం 18 మందికే ఉందన్నమాట. పోస్ట్ వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఉంది. ఓన్లీ ఒకటే పోస్ట్ ఉంది. నేను చెప్పాను కదా ఒక్క పోస్ట్ కదా అని చెప్పేసి మీరు వదిలేయకండి. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోమని చెప్పాను. అంత చెప్పినా కూడా జస్ట్ కేవలం 18 మందికే ఈ ఒక్క పోస్ట్‌కి కాంపిటీషన్ అయితే వచ్చిందండి. కాబట్టి ఇది నార్మల్‌గా ఒక పోస్ట్‌కి 18 మంది. ఓకే. ఇది తక్కువనే కాంపిటీషన్ నాకు తెలిసినంత వరకైతే. కాబట్టి కాస్త కష్టపడండి. మీకు ఎగ్జామ్‌కి రిలేటెడ్ వచ్చేసి మీకు బీఎస్సీ అండ్ అలాగే జీఎన్ఎం అంటే జీఎన్ఎం బీఎస్సీ ఉంటే బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి ఉన్నటువంటి మీ సబ్జెక్ట్ రిలేటెడే ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టపడండి. ఖచ్చితంగా వస్తుంది. మనకు హెవీగా ఉందన్నమాట సాలరీ వచ్చేసి. కాబట్టి ఒకసారి మీరు ఈ పేర్లలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఐ మీన్ ది లిస్ట్ అని చెప్పేసి ఇస్తే కాస్త అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందరికంటే ముందు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా ఈ లిస్ట్లో మన సబ్స్క్రైబర్స్ కనుక వచ్చి ఉంటే. ఇది అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అందరూ కూడా వీడియోని షేర్ చేసి అందరూ కూడా కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే మనం అప్లికేషన్ చేసుకున్నప్పటి నుంచి మళ్ళీ మీకు రిజల్ట్ వచ్చి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాము. అలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింకులు అయితే ఈ వీడియో కింద పెట్టాను. ఆ యొక్క లింకుల పైన క్లిక్ చేసి మన గ్రూప్లలో అయితే జాయిన్ అయితే అయ్యి ఉండండి. ఖచ్చితంగా మేము మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా పర్టికులర్గా పూర్తి వివరాలతో. ఇది అనమాట. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.